హాయ్ అండి, నేను మీ హాస్ని రెడ్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హాస్ని హెర్బల్ లైఫ్. ఈరోజు పార్ట్ 2 వీడియో అనమాట. బ్లౌజ్లో హ్యాండ్స్ ఈజీగా ఎట్లా కట్ చేసుకోవాలనేది ఈ వీడియో ఉంటుంది అనమాట. ఎవరికైనా సరే బిగినర్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది అనమాట. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే బ్లౌజ్ కట్ చేయాలంటే ఫస్ట్ బ్యాక్ కట్ చేసుకోవాలి, తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలన్నమాట. మనం బ్యాక్ కట్ చేసుకున్నాం కదా, ఈరోజు హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి మనం తీసుకున్న లైనింగ్ని 4 ఫోల్డింగ్స్ అనేది చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత ఓపెన్ ఉన్న సైడు మనకి ఆపోజిట్ సైడ్ వేసుకొని క్లోజ్ ఉన్న సైడు మన సైడు పెట్టుకోవాలి. ఇప్పుడు కింద హెచ్చు తగ్గుల కోసం ఒక 1/2 ఇంచ్ డ్రా చేసుకోవాలి, తర్వాత ఖర్చు కోసం 1/2 ఇంచ్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మీకు మెజర్మెంట్ బ్లౌజ్ తెచ్చిచుంటారు కదా, ఆ బ్లౌజ్ యాజ్ ఇట్ ఈస్గా తెచ్చి దాని చేయి లూజు తర్వాత చేయి పొడవు ఎంత ఉందో చూసుకొని, చంక చేయి పొడవు వాళ్ళ బ్లౌజ్కి ఎంత పెట్టారో చూసుకొని అక్కడ ఒక మార్క్ అనేది గీసుకోండి. మీకు అంతగా డౌట్ ఉంటే బ్లౌజ్ మీద మెజర్మెంట్స్ తీసుకొని మీరు మళ్ళీ చూసుకోవచ్చు అనమాట. చేయి లూజు 6 ఉంది, చేయి పొడవు కూడా 6 ఉందండి. ఇప్పుడు చంక డౌన్ ఎంత తీసుకోవాలని అందరికీ డౌట్ ఉంటుందండి. చంక డౌన్ వచ్చేసి వాళ్ళ చెస్ట్ సైజు, నడుము సైజుని బట్టి మనం చంక డౌన్ అనేది పెట్టుకోవాలన్నమాట. నేనైతే 3 పెట్టానండి. బ్లౌజ్ పొడవు 6 ఉంది కదా, ఇటు సైడ్ కూడా 6 పెట్టుకొని ఒక లైన్ అనేది గీసుకోండి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా 3 అనేది పెట్టుకొని ఒక లైన్ అనేది గీసుకోండి. గీసిన తర్వాత బ్లౌజ్కి చంకలో పొడవు ఎంత ఉందో చెక్ చేసుకొని అది వాళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోయింది అనుకుంటే దానికి తగ్గట్టు దీన్ని పెట్టుకోండి. దానికి కూడా 3 ఉందన్నమాట. నేను పెట్టిన మెజర్మెంట్ అనేది చాలా కరెక్ట్ అనమాట. ఇప్పుడు ఆమ్ డౌన్ ఏ సైజ్ వాళ్ళకి ఎట్లా పెట్టాలి అంటే, ఇది మీడియం సైజ్ కాబట్టి 3 పెట్టానండి. స్మాల్ సైజ్ అయితే కొంచెం తగ్గించాలి, బిగ్ సైజ్ అయితే ఇంకా 3 కంటే 3.5 అట్లా పెట్టుకోవాలన్నమాట. సైజుని బట్టి మనం ఆమ్ డౌన్ అనేది చేసుకొని రౌండ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ షోల్డర్ పైన 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అట్లాగే చంక లూజ్ ఎంత ఉందో చూసుకొని ఇప్పుడు మనం ఆమ్ డౌన్ కోసం 3 ఇంచెస్ పెట్టి లైన్ గీసాం కదా, దాని మీదకి చంక లూజ్ అనేది పెట్టుకోవాలన్నమాట. అట్లా పెట్టుకుంటేనే మనకు కరెక్ట్గా అనేది వస్తుంది. ఇప్పుడు ఈ 1.5 ఇంచ్ దగ్గర నుంచి ఇప్పుడు మనం 8.5 అక్కడ చంక లూజ్ పెట్టాం కదా, అక్కడికి ఒక రౌండ్ అనేది గీసుకోవాలన్నమాట. చంక రౌండ్ అక్కడి నుంచి ఖర్చు ఎంత కావాలి అనుకుంటే ఇంకంత పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీంట్లో ఏంటంటే, ఒకవేళ సైజ్ తక్కువ ఉందనుకోండి, కొంతమంది 28 ఉంటుంది కదా నడుము, అలాంటి వాళ్ళకి హ్యాండ్ షోల్డర్ మీద 1.5 ఇంచ్ పెట్టాను కదా ఇందాక, అక్కడ 1 ఇంచ్ పెట్టుకోవాలి. అట్లా సైజుని బట్టి మనం మార్చుకుంటూ ఉంటే బ్లౌజ్కి ఎక్కడ చంకల ముడతలు రావు, ఎటు సైడ్ ముడతలు రావు అనమాట. ఒకవేళ దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు క్లారిఫై అనేది చేస్తాను. ఇప్పుడు పైన హ్యాండ్ షోల్డర్ పైన మధ్యలో ఒక కాటు పెట్టుకోవాలి, అట్లాగే చంకలో ఒక కాటు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు క్రాస్ తీసుకుందాం, అంటే చంక లోత్ అనేది తీసుకుందాం అనమాట, ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు 1.5 ఇంచ్ మన షోల్డర్ పైన ఇందాక పెట్టుకున్నాం కదా, అక్కడికి ఒక మార్క్ గీసుకోవాలి. అట్లాగే హ్యాండ్కి మధ్యలో ఒక మార్క్ అనేది 1/2 ఇంచ్కి మార్క్ అనేది గీసుకోవాలన్నమాట. ఆ 1/2 ఇంచ్ దగ్గర నుంచి, ఈ 1.5 ఇంచ్ దగ్గర నుంచి తర్వాత చంకలకి ఆ 1/2 ఇంచ్ని రౌండ్గా డ్రా అనేది గీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. అట్లా గీసుకున్నారంటే, ఈ కొంచెం పీస్ తీసేసారంటే ఎక్కువ ముడతలు అనేవి చంకలో రాకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు క్రాస్ తీసిన సైడ్ కూడా ఒక కాట్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్నారు కదా, ఇప్పుడు చంకలో మనకి చంక పెలికలు పడతాయండి, అంటే జాయింట్స్ పడతాయి అనమాట. క్లాత్ సరిపోదు, దానికి తగ్గట్టు ఇప్పుడే కట్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే, మనం బ్లౌజ్ అంతా కట్ చేసిన తర్వాత మనం కుట్టేటప్పుడు చంక పీస్కి వాటికి అన్నిటికీ క్లాత్లు వెతకాలి అంటే అప్పుడు అసలు గజిబిజిగా అనిపిస్తుందండి. ఇట్లా కట్ చేసుకున్నారంటే చాలా సులభంగా ఉంటుంది. మీకు ఇది ఒక టిప్ లాగా పనికొస్తుంది అనమాట. నేనైతే ఏ బ్లౌజ్ కట్ చేసినా కానీ దాని ఎమ్మటే ఒక మనం చంక అంటే హ్యాండ్ రౌండ్ తీసే దగ్గర మనకు ఒక క్లాత్ అనేది దొరికిపోతుంది అనమాట. జాయింట్ కోసం మనం ఎత్తుకులాడుకోవాల్సిన అవసరం లేదు. అట్లా కట్ చేసుకున్నారంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు. ఇది సిల్క్ శారీ అండి, సిల్క్ శారీ బాగా జారిపోయిద్ది కాబట్టి ఒక అటు సైడ్ 1/2 ఇంచ్, ఇటు సైడ్ 1/2 ఇంచ్ వదులుకొని బ్లౌజ్ అనేది కట్ చేసుకోండి. దీనికి కూడా చంక పెలికలు అనేది పడతాయండి, పైనుంచి కింద వరకు పడతాయి. ఇట్లా మీరు కట్ చేసుకున్నారంటే చాలా సులభంగా ఉంటుంది. నాకైతే చాలా ఈజీగా అనిపించింది. ఈ టిప్ మీకు కూడా బాగా పనికొస్తుంది అనమాట. ఇట్లా కట్ చేసుకొని హ్యాండ్స్లో పెట్టుకున్నారనుకోండి, హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మీరు క్లాత్ల కోసం వెతుకోవాల్సిన అవసరం ఉండదు, దానికి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.